కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలు అందరము కలిసి చదువుకున్న కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఆ విషయం ఏంటంటే అదృశ్యమైన వాటిని చూడడం. చెప్పండి ఒకసారి, అదృశ్యమైన వాటిని. అసలు కళ్ళెదురుంటే కొంతమంది సరిగ్గా కనిపించదు కదా, కొంతమంది తిడతా ఉంటారు, పిల్లలు తిడతా ఉంటారు పేరెంట్స్, మీకు కళ్ళెదురుగా ఉన్నా కూడా కనిపించవేంటి అని చెప్పి తిడతా ఉంటారు. కానీ దేవుని సేవకులు, అపోస్తలులు ఏమని రాస్తున్నారంటే అవుట్ ఆఫ్ దర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క అనుభవాల్లో నుంచి, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక లోతుల్లో నుంచి, పరిణతి చెందిన వాళ్ళ ఆధ్యాత్మిక విలువల్లో నుంచి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మేము దృశ్యమైన వాటిని చూడటం మానేస్తాం. అక్కడ దృశ్యమైన వాటిని చూడక అన్నాడు. నాకేం కనిపిస్తున్నాయో భౌతికంగా, ఫిజికల్గా, నేకెడ్గా మా కంటికి కనిపించే వాటిని మేము చూడటం నాకు ఇష్టం లేదు. మేము దృశ్యమైన వాటిని మేము చూడం, కానీ మేము నిదానించి తేరి దేన్ని చూస్తున్నామంటే అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. మీరు ఎవరైనా యేసు ప్రభువుని చూసారా? ఎవరైనా యేసు ప్రభువుని చూసారా? దర్శనంలో చూసారా? నేను కనీసం కల్లో కూడా చూడలా, దర్శనం కూడా చూడలా. కానీ ప్రభు చెప్పాడు కదా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. మనం పరలోకాన్ని చూడలేదు, యేసు ప్రభువుని చూడలేదు, దేవుని దూతల్ని చూడలేదు. అక్కడక్కడ ఒకళ్ళిద్దరు దర్శనాల్లో చూసుంటారు. మరి నేనైతే చూడలా, కానీ నేను నమ్ముతున్నాను. చూడక నమ్మిన వారు ఏం చెప్పండి? సో ఈ లోకంలో నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుందని, అక్కడ నా కొరకు స్థలం సిద్ధపరిచాడని, ప్రభువును ముఖాముఖిగా నేను చూస్తానని, యుగాయుగాలు ప్రభువుతో నేను కాపురం ఉంటానని నాకు ఒక నిరీక్షణ. అది ఏమీ నేను చూడలేదు, కానీ నేను నమ్ముతున్నాను. అది నా విశ్వాసం. అది ఇక్కడ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే ఆ కంటికి కనిపించేవి మేము చూడటం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదన్న పాయింట్ కూడా కింద చెప్పాడు. ఏలయనగా దృశ్యమైనవి అదృశ్యమైనవి. ఇప్పుడు కంటికి కనిపించే ఈ పొలము, ఇళ్ళు, ఆస్తులు, పాస్తులు, నగలు, ఇవన్నీ కూడా ఎంతకాలం ఉంటాయి? అవి నిత్యము ఉంటాయా? అసలు మనము నిత్యం ఉంటామా? అసలు మనమే ఉండము. భూమి మీద మన దేహము కొంతకాలమే కదా, తర్వాత మట్టిలో ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. అవును కదా? సో మనందరం కూడా రాబోవు ఆ లోకం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళమే, అవునా కాదా? అంతే కదా, మన విశ్వాసం అదే కదా, ప్రభువుని చూడాలి. అంతే కదా. పౌలు గారు ఏమన్నారు? నా మట్టుకైతే బ్రతుకుట, చచ్చిపోతే మాత్రం భలే ఇష్టం నాకు. చచ్చిపోతే మాత్రం ఎందుకో తెలుసా? నా ప్రభువుని నేను ముఖాముఖిగా, ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభువుని ప్రేమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈ లోకంలో చెప్పండి, ఈ లోకంలో ఉన్నంతకాలం ఏం చేస్తున్నాడు? ప్రభువుని ప్రేమిస్తా ఉన్నాడు కాబట్టి మరణాత అని చెప్పగలుగుతున్నాడు. ఏమని చెప్తున్నాడు అన్నాడు ఒకసారి? మరణాత అనండి. ప్రభువా రమ్ము, ప్రభు వచ్చుచున్నాడు. ఇప్పుడు భర్త ఎక్కడో దుబాయ్లో పనిచేస్తాడండి, భార్య ఇక్కడే ఉంటుంది. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 1.5 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. పాపం వాళ్ళ భర్త వస్తాను ఉత్తరం రాస్తాడు కానీ సెలవు దొరకట్లా. 2 సంవత్సరాల తర్వాత ఆయనకి సెలవు ఇచ్చారు. సెలవిస్తే అక్కడ దుబాయ్ నుంచి విమానంలో వచ్చాడు, ఊరికి వచ్చాడు. వాళ్ళ భార్య, నా భర్త ఎప్పుడు వస్తాడా, నా భర్తను ఎప్పుడు చూస్తానా, ముఖాముఖిగా ఎప్పుడు చూస్తానా, ఈ వీడియో కాల్లో మాట్లాడుకోవటం కాదు, నా భర్తను నేను తాకుతాను, నా భర్త స్పర్శ నాకు దొరుకుతుంది అని ఎంత ఆశతో ఎదురు చూస్తుంది. ఆ ప్రేమించే మనసుల మధ్య ఆ బాంధవ్యం అలా ఉంటుంది. ఈ లోకంలో నీవు నేను అదృశ్యుడైన ప్రభువుని చూడకపోతే
అదృశ్యమైన నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడిన ఆ రాజ్యాంగానికి మనం చూడకపోతే మన విశ్వాసము వేస్ట్. 5 బుద్ధిగల కన్యకలు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? రెడీగా ఉన్నారు. సార్ రెడీగా ఉన్నారనండి, రెడీగా అనండి, రెడీగా. వాళ్ళ సిద్ధంలో ఏముంది? నూనె ఉంది. వాళ్ళ డ్యూటీలు ఎలా ఉన్నాయి? వెలుగుతా ఉన్నాయి. ఎప్పుడు ఆ కేక వినబడిద్దా అని చూస్తున్నారు. ఏంటి ఆ కేక? ఇదిగో పెండ్లి కుమారుడు అనే కేక ఎప్పుడు వినపడిందా అని రెడీగా ఉన్నారు. ఆ కేక వినపడింది. అర్ధరాత్రి వేళ మా ప్రభు వస్తున్నాడని చెప్పి ప్రభువుని కళ్ళారా వాళ్ళు చూసి ప్రభువుతో పాటు వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు. మిగతా 5 బుద్ధి లేని కన్యకలు ఏమైపోయారు? సిగ్గుపడ్డారు. ఏం పడ్డారు? విడవపడ్డారు వాళ్ళు. అయ్యా అయ్యా మాకు కూడా తలుపుది అని తలుపు తడతా ఉంటే ప్రభు తలుపు తీసి, అసలు మీకు నాకు ఏంటి సంబంధం? మీరు చర్చికి వచ్చారన్న ఒక మాటే తప్ప ఏనాడైనా నన్ను ప్రేమించారా? ఏనాడైనా కన్నీటితో మీరు పశ్చాత్తాపడ్డారా? ఏనాడైనా నిజమైన రక్షణ మీ జీవితాల్లో ఉందా? లేదు, లేదు. మీరు భూమి మీద ఉన్నప్పుడు నన్ను ప్రేమించిన వాళ్ళు కాదు. ఏమో మన మందిరంలోకి వచ్చేసారు, సంఘంలోకి వచ్చేసారు, ఏదో సాక్ష్యం ఉందని చెప్పేసుకుంటున్నారు, బైబిల్ పట్టుకొని పాటలు పాడుతున్నారు, వాక్యం వింటున్నారు తప్ప నన్ను ప్రేమించే అనుభవం మీ జీవితాల్లో లేదు. ఈ భూమి మీద మీరు విశ్వాసులు అయితే అయి ఉండొచ్చు, కానీ మీరెవరో నాకు తెలీదు. గెట్ లాస్ట్ అన్నాడు, గెట్ అవుట్. కానీ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? ప్రభు కోసం కనిపెడతా ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎంతమంది నిజముగా ప్రభువుని ప్రేమించే వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు. ఎంతమంది నిజముగా ప్రభు కోసము ప్రయాసపడే మనసు ఉందో నాకు తెలియదు. ప్రభు కోసము కావాలంటే నా ఆస్తే కాదండి, నా ప్రాణం కూడా ఇస్తాను అనే వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 1, 2, 3 ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ అందరూ ఉండరు. అందరూ ఉంటే సంతోషం. పౌలు గారు అంటున్నారు, మా మనోనేత్రాలు ఏమైనాయి తెలుసా? వెలిగించబడ్డాయి. ఏమి నేత్రాలు అంటమ్మా? ఏమి నేత్రాలు అంటే? మనోనేత్రాలు అంటే ఏంటవి? ఎక్కడ ఉంటాయమ్మా? ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయా? బియ్యం షాప్లో దొరుకుతాయా? ఎక్కడ దొరుకుతాయి మనోనేత్రాలు అంటే? ఏంటి ఆ పదం ఏంటి అసలు? మనస్సుకుండే నేత్రాలు. దేనికుండే నేత్రాలు? ఒకసారి చూడండి, మీరు చదివిన దానికి 4వ అధ్యాయంలోనే 4వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలగజేశాడు అంటే, విశ్వాసులకే కాదు మనోనేత్రాలు ఉంది. మనోనేత్రాలు అందరికీ ఉంటాయి, మనస్సుకుండే నేత్రాలు అందరికీ ఉంటాయి. కానీ ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో అవిశ్వాసులైన వారి కన్నులను సాతాను ఏం చేశాడో తెలుసా? గుడ్డితనం కలగజేశాడు. వాళ్ళలో చాలా మంది చర్చిలో ఉండొచ్చు, కానీ వాళ్ళు దేవుని మహిమను మాత్రం వాళ్ళు చూడరు. ఒకసారి యేసు ప్రభు ఇలాగే వాక్యం చెప్తున్నాడు. చర్చిలో వాక్యం చెప్తా ఉంటే ఒక స్త్రీ ఉంది, ఆ మందిరంలో ఒక స్త్రీ ఉంది. నడుము వంగిపోయింది. ఏమైపోయింది? నడుము వంగిపోయింది. అమ్మా, నువ్వు సమాజ మందిరంలోనే ఉంటున్నావు, మరి నీకేంటి దురాత్మ పట్టిందేంటి నీకు? ఎంతకాలం నుంచి అంటే 18 సంవత్సరాల నుంచి పట్టింది ఆ దురాత్మ. వస్తూ ఉంది, ఆదివారం వస్తుంది, మళ్ళీ బుధవారం ప్రార్థన అంటే బుధవారం వస్తుంది, సందాయి వస్తుంది, అంత బాగానే ఉంది. కానీ దురాత్మ దానిలో ఏముంది? నడుము ఏమైపోయింది? ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు ఆ సినగోగులో ఆమె తలపైన చేయి పెట్టి ప్రార్థన చేసి ఆ దురాత్మను ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. కాబట్టి మందిరంలో ఉన్న వాళ్ళందరి కళ్ళు తెరవబడ్డాయి, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అనుకోవటానికి ఉందా? అవకాశం లేదు. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం చూడండి. ఈ కారణం చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు. 17వ వచనం గమనించండి. మరియు మీ మనోనేత్రములు ఏమైనాయి అనమాట? వెలిగింపబడినందున. ఓ ఎఫెసీ సంఘమా, ఓ ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసులారా, మీ మనోనేత్రాలు ఏమైపోయినాయి? చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ మనోనేత్రాలు ఏమైనాయి?
ఇంకొంచెం గట్టిగా చెప్పండి, మీ మనోనేత్రాలు ఏమని వెలిగించబడ్డాయి. ఇది అసలు ఇది ఒక ఉన్నతమైన స్థాయి అన్నమాట ఒక విశ్వాసికి. ఈ మనోనేత్రాలు ఎవరికైతే వెలిగించబడతాయో వాళ్ళు దృశ్యమైన వాటిని చూడరు. ఏం చూడరు వాళ్ళు? అరే నన్ను ఇట్ట అన్నారు, నన్ను అట్టన్నారు, నన్ను తిట్టారు, నన్ను కొట్టారు, నన్ను బూతులు మాట్లాడారు, నా ఆస్తి లాక్కున్నారు. అబ్బే ఆఫ్టర్ ఆల్ అవన్నీ వాళ్ళకి ఈ భూమి మీద ఉండేవన్నీ కూడా వాళ్ళకి అసలు తృణప్రాయం అన్నమాట. ఈ కంటికి కనిపించే బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా దే వోంట్ మైండ్. అసలు వాళ్ళు పట్టించుకోరు, నిర్లక్ష్య పెడతారు వాటిని. అదృశ్యమైనవి డజ్ మ్యాటర్ ఫర్ దెమ్. అదృశ్యమైన ఉంటాయే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవుని యొక్క ఆ స్పిరిచువల్ రియల్మ్ అంటారు కదా, ఆ స్థాయిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎఫెసీ సంఘము, అసలు ఎఫెసీ సంఘం అనండి, అనండి గట్టిగానండి, వాళ్ళకి వినిపించాలి. ఎఫెసీ సంఘం దాకా వినిపించాలి. ఒకసారి గట్టిగా చెప్పండి, ఎఫెసీ సంఘము. వాళ్ళ మనోనేత్రాలు ఏమైపోయాయి? వెలిగించబడ్డాయి వాళ్ళ మనోనేత్రాలు. అందుకని పౌలు గారు అంటారు, ఓ ఎఫెసీ సంఘమా, మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి అసలు దేవుని మహిమను గురించిన జ్ఞానం మీకు కలుగును గాక అంటాడు. చదవండి ఆ మాట. ఇప్పుడు 17-19 వచనాలు కలిసి ఉన్నాయి కదా, నేను చదువుతాను, స్పష్టంగా గమనించండి. మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాభిషేకమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని. ఇప్పుడు గమనించండి ఈ మాట. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపకు తండ్రి తను ఎవరో తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు అంటాడనమాట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను చదివినంత తెలుగే, సంస్కృతం కానే కాదు, హిందీ తమిళం కానే కాదు, అచ్చ తెలుగు నేను చదివింది. కానీ వాళ్ళ స్థాయి అనండి, వాళ్ళ స్టాండర్డ్స్ ఎక్కడున్నాయంటే వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, మహిమా స్వరూపి అయిన ఆ దేవుణ్ణి తెలుసుకునే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ స్థాయికి మీరు తెలుసుకున్నట్లుగా మీకు జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు. నాతో పాటు చెప్పండి, ప్రత్యక్షత గల మనస్సు. ఈ రైట్ సైడ్ వాళ్ళు చెప్పట్లేదేమో నాకు కొంచెం డౌట్గా ఉంది. ప్రత్యక్షత గల మనస్సు. ఇప్పుడు మీరు అయిపోయారేంటి? ప్రత్యక్షత గల మనస్సు. ఇప్పుడు వాళ్ళు వెనకాల ప్రత్యక్షత గల మనస్సు. అందరం కలిసి చెప్తామా? 1 2 3. ప్రత్యక్షత గల మనస్సు. ఇది మనోనేత్రాలు వెలిగించబడటమంటే. ఆ ప్రత్యక్షత ఎక్కడ వస్తుందో తెలుసా? ఆ మనస్సులో దేవుడు ఇస్తాడు ఆ ప్రత్యక్షత. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన శక్తి ఏంటో, ఆయన మహిమైశ్వర్యం ఏంటో, ఆయన బలాతిశయం ఏంటో, అదంతా కూడా ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ లోకానికి మరణించి పరలోకం కోసం ఈ లోకంలో బ్రతకడానికి, అదృశ్యమైన వాటిని చూసడానికి మనసు నిలుపుకుంటాడో వాళ్ళకి దేవుడు వీటిని బయలుపరుస్తాడు. ఆమేన్. కన్నులు తెరవబడిన అనుభవం. ఏం చెప్పండి? కన్నులు తెరవబడిన అనుభవం. పాత నిబంధనలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన కన్నులు తెరవబడ్డాడు. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్తారా అమ్మా? ఏలియా, ఒక సిస్టర్ ఏలియా అని చెప్పింది. ఇంకా ఎవరైనా ఉన్నారా? కన్నులు తెరవబడిన వానికి వచ్చిన దర్శనం. కన్నులు తెరవబడిన వానికి వచ్చిన దర్శనం బిలాము. ఎవరైనా? బిలాము అనే ఒక ప్రవక్త కన్నులు తెరవబడ్డాయి. ఆయన ఆ యూదా గోత్రములో ఉదయించబోయే నక్షత్రాన్ని అప్పుడే చూశాడు ఆయన. ఎందుకో తెలుసా అండి? కన్నులు తెరవబడ్డాయి. ఒకసారి హాగరు అనండి. ఇంకా చాలండి అంటారా? అనరు కదా. నాకు ఇంకా 15 నిమిషాలు టైం ఉంది, టైం ఫాలో అవుతున్నా. హాగరు ఏమైందంటే ఆ కుమారుడు పుట్టాడు. కుమారుడు పేరు ఏం పేరు? ఇష్మాయేలు పుట్టాడనే కానీ ఆ ఇంట్లో ఒకటే గొడవ ఎప్పుడు. ఎందుకు? ఇస్సాకు కూడా పుట్టేసరికి ఇష్మాయేల్కి ఇస్సాక్కి పరిహసిస్తున్నాడు అన్నమాట. ఇష్మాయేల్ ఇస్సాకుని. శారాయి అనింది, వీళ్ళని అర్జెంటుగా నా ఇంట్లో నుంచి, నా కుమారునితో ఇష్మాయేలు
వారసుడిగా ఉంటాను నేను అస్సలు ఒప్పుకోను, అర్జెంటుగా పంపించే అనగానే అబ్రహాం చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఇస్మాయిల్ కూడా అబ్రహాం కుమారుడే కదా, చాలా బాధపడ్డాడు. కానీ తప్పదు, ఇంకా దేవుడు కూడా సారయ్య మాట విను అని చెప్పిన తర్వాత ఆ నీళ్ల తిత్తి ఆమె భుజం మీద పెట్టి కుమారుడిని ఇచ్చేసి హాగర్ని ఇంట్లో నుంచి పంపించేస్తే ఆమె కొంత దూరం వెళ్ళింది అరణ్యంలో. పిల్లోడు ఒకటే ఏడుస్తున్నాడు. ఆమె తట్టుకోలేకపోయింది, ఆ నీళ్ళు అయిపోయినాయి, పిల్లోడు ఏడుస్తున్నాడు, ఆమె ఏడుస్తుంది. ఇక చివరికి ఆమె ఆ పిల్లోడిని తీసుకెళ్ళి ఒక పొదలో పడేసి ఆమె ఎదురుగా కూర్చొని అయ్యో వీడి చావు నేను చూడలేను అని చెప్పి రోధిస్తా ఉంటే ఆ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హాగరుతో. దేవునితో హాగరుతో మాట్లాడుతూ, హాగరు ఏమొచ్చిందమ్మా నీకు, ఏమొచ్చింది నీకు, ఎందుకు ఆ పిల్లోడిని పడేశావు, పట్టుకొస్తున్నాడు అంటుంది హాగరు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? దేవుడు ఏం చేశాడో తెలుసా? హాగరు యొక్క కళ్ళు తెరిచాడు. అక్కడే నీటి ఉంటుంది ఆమె కనిపించట్లా. చూడండి ఒకసారి ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినేనప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమీ వచ్చినది? దేవుడు అని స్వరము. ఇప్పుడు 19వ వచనం మనం గమనిస్తే, మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె ఏమి చూసింది? నీళ్ళ ఊట చూచింది. ఏమి చూసిందండి? అప్పుడు దాకా ఆమె చూడలేకపోయింది. ఆమె ఉన్న ఆ ఎగోని, ఆ వేదన, ఆ భారము, ఆ బాధ, ఆమె కళ్ళ ముందు ఆ బిడ్డ చనిపోతుంటే తట్టుకోలేక వేదనతో ఉంది. ఆమె కన్నీళ్ళు ఆమెకు అడ్డం వచ్చాయేమో అని నాకు అనిపిస్తుంది. అక్కడున్న నీటి ఉంటుంది, ఆమెకు కావాల్సిన నీళ్లు, కానీ ఆమెకు కనిపించట్లేదు అవి. దేవుడు ఏం చేశాడో తెలుసా? హాగరు యొక్క కన్నులు. ఇప్పుడు ఈ రాత్రి మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా కన్నులు తెరువు. నాతో పాటు చెప్పండి, ప్రభువా నా కన్నులు తెరువు. అది గనక జరిగితే మన జీవితాల్లో అసలు కంప్లీట్ మన అట్మాస్ఫియర్ మారిపోతుంది, మన స్థితిగతులు మారిపోతాయి. అంటే మనకేదో కోట్లు సూట్లు బూట్లు వస్తాయని కాదు, మన ఆధ్యాత్మిక స్థాయి మారిపోతుంది. మనం ధనవంతులు అవుతాం, ఆధ్యాత్మిక జీవితంలో ఏమవుతుందో తెలుసా? భౌతికంగా దూకోవడానికి దిగుని కూడా లేకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం ఉన్నతమైన స్థానంలో మనము ఉంటాం. ఇప్పుడు చెప్పండి, ప్రభువా నా కన్నులు తెరువు. అలా కనుక తెరవబడితే నీకు ఏం కావాలో, నువ్వు దేనికోసం ఏడుస్తున్నావో, దేనికోసం వేదన పడుతున్నావో అది నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. చూడగలుగుతావు. పౌలు గారు అంటున్నారు, మేము దృశ్యమైన వాటిని అసలు నాకు ఇష్టం లేదు. మా స్థాయి ఏంటో తెలుసా అండి? అదృశ్యమైన ప్రపంచాన్ని, అదృశ్యమైన దేవుని హస్తాన్ని మేము చూస్తాము, మేము చూడాలి. అది మా స్థాయి. తర్వాత ఇంకోసారి ఏమైందంటే, ఎలీషా అనే ఒక దైవజనుడు ఎవరున్నారండి? ఎలీషా. ఆయన దేవుని ప్రవక్త. ఒకసారి సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు దేశాన్ని ముట్టడిద్దామని చెప్పి పలానా చోటకు సైన్యాన్ని పంపించాడు. అప్పుడు ఎలీషా వెంటనే ఆ దేశపు రాజుకు చెప్పాడు, సిరియా దేశపు రాజు పలానా చోట సైన్యాన్ని పెట్టాడు, నువ్వు ఆ చోటుకి మాత్రము వెళ్ళదు. అట్లా జరుగుతూ ఉంటే సిరియా దేశపు రాజు కోపం వచ్చింది. అసలు ఎవర్రా మన రాజ్యంలో ఒక స్పై ఉన్నాడు, ఎవరున్నారు? గూఢచారి కూడా ఉన్నాడు. మన అంతఃపురంలో మనం మాట్లాడుకొని ఎక్కడెక్కడ సైన్యాన్ని పెడదాం అనుకుంటే పోయి వాళ్ళకి తెలిసిపోతుంది ఇది ఎలా జరుగుతుంది అనగానే వాళ్ళు చెప్పాడు, స్పై ఎవరు లేరు రాజా, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరున్నారు? ఆ ప్రవక్త మీ అంతఃపురంలో మీరు అనుకున్న వాటిని అక్కడ రాజులు చేరవేస్తున్నాడు, ఆయన ప్రవక్త అండి అని చెప్తే, సరే ఈసారి ఆయన్నే పట్టుకొని రండి అన్నారు. ఎవరిని పట్టుకొని రమ్మన్నారు? చెప్పండి, ఎవరిని పట్టుకొని రమ్మన్నారు? ఇవన్నీ కాదు, కానీ ముందు ఇలా పాస్టర్ గారిని పట్టుకొని రప్పండి అన్నారు. దేవుని సేవకుని పట్టుకోవడం సాధ్యమేనా? దేవుని సేవకుని కుటుంబాన్ని పట్టుకోవడం సాధ్యమేనా? అస్సలు కాదు. దేవుడు వారి పక్షంగా కత్తి దూసి యుద్ధం చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు వారి పక్షంగా సైన్య సమూహాలను పెడతాడు. అదృశ్యమైన కాపుదల వాళ్ళ కుటుంబాల చుట్టూ ఉంటుంది. దేవుని సేవకుల కుటుంబాలు ఎవరక్కడ
వెళ్ళి అసలు ముందు ఆ ఎలీషా పాస్టర్ గారిని పట్టుకొని రప్పండి అనగానే రథాలు, గుర్రాలు, గొప్ప సైన్యం, అసలు గొప్ప సైన్యం అనండి అనాలి, గట్టిగా అనాలి. సరే నిద్రపోయే వాళ్ళు గట్టిగా గొప్ప సైన్యం, మేల్కొన్న వాళ్ళు పాప మీరు మేల్కొని ఉన్నారు, లేకపోతే ఎట్ట చెప్తారు ఆ మాట. సరే ఇంకొకసారి చెప్పండి, గొప్ప సైన్యం అనండి. ఏం పంపించాడు? గొప్ప సైన్యాన్ని పంపించేశాడు. ఈయన పంపించక ముందే అక్కడ దేవుడు ఇంకా గొప్ప సైన్యం, ఈయన మామూలు రథాలు గుర్రాలు పంపిస్తే దేవుడు ఆల్రెడీ అక్కడ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు పంపించాడు. ఏం పంపించాడు? ఈ సిరియా రాజు పంపించిన సైన్యం అంతా చుట్టుకొని ఉంది. ఆ పాస్టర్ గారి ఇంటి చుట్టుకొని ఉంటే ఆ ఎర్లీ మార్నింగ్ ఆ పనోడు లేచి బయటకు వచ్చాడు. ప్రవక్త యొక్క సేవకుడు లేచి బయటకు వచ్చి చూసి గుండె జారిపోయింది ఆ దాసుడికి. అమ్మో దైవజనుడా, ఏమంత పెద్ద ఆర్మీ వచ్చేసింది, ఆయనో రథాలు గుర్రాలు వచ్చేసి నీకు అయిపోయింది, మనం పట్టుకెళ్ళిపోతారు అంటే ఎలీషా అన్నాడు, భయపడద్దు. ఒకసారి చెప్పండి, భయపడద్దు అని చెప్పండి. ఇంకొకసారి చెప్పండి, రాజులు 2వ గ్రంథం తీయండి, ఈలోపు ఒకసారి చెప్పండి, భయపడొద్దని. 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా, వీడు ఈ కళ్ళు కాదు నాయన, వీడి మనోనేత్రాలు ఒకసారి తెరువు, వీడు చూసినట్టుగా వీడి కన్నులు తెరవమని యెహోవా పనివాని కళ్ళను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని గుర్రముల చేత, రథముల చేత, అది మన రేంజ్, అది ఏం చెప్పండి, మన స్థాయి అది. అందుకనే 34వ కీర్తనలో 16వ వచనం అనుకుంటాను, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి ఏం చేస్తుంది? అన్క్యాంప్ అన్నమాట. ఆ దూత ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, తీసామమ్మా కీర్తన 34 చదివేది ఒకసారి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి, ఎవరి చుట్టూ? ఆ వెనకాల చెప్పాలి ఒకసారి. ఎవరి చుట్టూ దూత కావలి ఉంటాడు చెప్పండి? ఎవరి చుట్టూ? అమ్మ సినిమాలకు వెళ్ళే వాళ్ళ చుట్టా, సీరియల్ చూసే వాళ్ళ చుట్టా, ఎవరి చుట్టూ? వడ్డీలకు తిప్పే వాళ్ళ చుట్టా? చెప్పండి అమ్మా. వడ్డీలకు తిప్పే వాళ్ళ చుట్టూ దూత కాపులుగా ఉండి వాళ్ళని రక్షిస్తుందా? ఎవరి చుట్టూ? ఇప్పుడు నువ్వు చెప్పాలి, నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావా, భయభక్తులు కలిగి ఉన్నట్టు నటిస్తున్నావా? సింపుల్, పాలు నీళ్ళు వేరే అక్కడ తేలిపోద్ది అంతే. ఈ వాక్యము మూలుగుల దాకా ఎక్కడి దాకా వెళ్ళి చెప్పండి, ప్రాణాత్మ మూలుగుల దాకా వెళ్ళిపోద్ది అనమాట. అలాంటి ఖడ్గం ఈ వాక్యం. అందరి చుట్టూ దేవుని దూత కావలి ఉండే వాళ్ళు రక్షించడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఎన్ని ఆపదల నుంచి తప్పిస్తాడో వాళ్ళకే తెలియదు. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒకసారి రివ్యూ వేస్తే అర్థమైంది అనమాట, ఇంత సైన్యం నీ వెనకాల నుంచి కాపాడుతా భద్రపరుస్తా వచ్చిందో అప్పుడు అర్థమైంది మనకి. ప్రియమైన బిడ్డలారా, ఎలీషా ప్రార్థన చేశాడు, అయ్యా నేను చూస్తున్న దాన్ని వీడు కూడా చూడాలి, ఒకసారి వీడు కలుగుతారు. ఎలీషాకు తెలుసు, చెప్పాడు, బాబు మన పక్షంగా ఉన్నవాళ్ళు అసలు వాళ్ళకంటే గొప్పోళ్ళు అని చెప్పగానే వాడికి నమ్మకం కుదరలా. అప్పుడు ప్రభువా వీడికి చూపించు అంటే వాడి కళ్ళు తెరిచాడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? కళ్ళు తెరవబడ్డాయనండి ఒకసారి, ఇంకొకసారి. కొంతమంది కళ్ళు మూతలు పడుతున్నారు అసలు. అందుకే ఈ వాక్యం కళ్ళు తెరవబడే వాక్యం. అందుకే కొంతమంది కావలింతలు వస్తున్నాయి. కళ్ళు తెరవబడాలా మూయబడాలా చెప్పండి అమ్మా? హాగర్ కళ్ళు ఏమైనాయి చెప్పండి? హాగర్ కళ్ళు ఏమైనాయి? తెరవబడ్డాయి. ఎలీషా పనివాని యొక్క కళ్ళు ఏమైనాయి? తెరవబడ్డాయి. మేము దృశ్యమైన వాటిని చూడకుండా దేన్ని చూస్తున్నాము చెప్పండి ఒకసారి? ఏం చూస్తున్నారు? అదృశ్యమైన వాటినే చూడాలి. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. ఒకసారి యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథము 9వ అధ్యాయంలో ఇక్కడ యోబు గారు అంటున్నాడు ఒక మాట. ఆయన నా పక్కన వెళ్తున్నాడు కానీ నాకు కనిపించడు అంటున్నాడు. 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోబు చదవమ్మా.
ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, అన్కౌంటబుల్ అనమాట, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన, అది ఆయన అలవాటు. 11వ వచనంలో, ఇదిగో ఆయన నా పక్కనే, ఆయన వెరీ నియర్ బై, నా సమీపంలో గడిచిపోతున్నాడు, కానీ నేను ఆయన ఏం చేయలేను, నా చేరువనే పోతున్నాడు, కానీ ఆయన నాకు చూశాడో చూడలేదో కానీ అదృశ్యుడైన దేవుడు ఆయన పక్కన ఉన్నాడని మాత్రము సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు? యోబు. నా విమోచకుడు, తర్వాత ఆయన భూమి మీద ఆయన చూస్తానని ఐ నో ఇట్ వెరీ వెల్. నేను వెళ్ళే మార్గము నా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రార్థన చేద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం, లేకపోతే 24, 26 వచనాలు చదవమ్మా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఆగండి ఎవరి గురించి నిందంట? ఇంకొకసారి చదవమ్మా. క్రీస్తు విషయమైన ఎవరంటే ఆయన ఎవరు? మోషే పెద్దవాడైనప్పుడు. అసలు మోషే ఎక్కడున్నాడు? పాత నిబంధనలో ఉన్నాడు, కొత్త నిబంధనలో ఉన్నాడా? క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఉన్నాడా? మరి ఎంత దూరం చుట్టం ఏంటండి బాబు? మరి ఎక్కువ దూరం చూస్తాడు కదా, మరి ఓవర్గా చూశాడు కదా, అవునా కాదు? ఎస్ సార్. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చూశాడు? అక్కడి నుంచి ఇక్కడ దాకా చూస్తాడా? అందుకని ఆ మాట రాశాడు చూడండి, 27వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజ్యాగములకు భయపడక ఐగుప్తుని విడిచి. అది ఏంటి బాబు నీ డైరింగ్? ఏంటి బాబు? ఏంటి బాబు నీ డాషింగ్? ఇంత బోల్డ్గా ఉన్నది ఏంటి బాబు అంటే, నా ప్రభువు నేను చూస్తున్నా. ఎలా చూస్తున్నావు? విశ్వాసాన్ని బట్టి అదృశ్యుడైన వారిని నేనేం చేస్తున్నాను? ఐ కుడ్ సీ. వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే మనము నడుచుకొని వచ్చున్నాం. పౌలు గారు ఏమంటారు? దృశ్యమైన వాటిని ఏం చూస్తున్నాడంట? ఒక్కసారి హాగర్ కళ్ళేమని, గెహజీ పనివాని కళ్ళేమని. యోబు ఏం చెప్తున్నాడు? ఆయన నా పక్కనే వెళ్తున్నాడు. ఏం చెప్పాడు? నా సమీపంలోనే గడిచిపోతున్నాడు, నా చేరువనే వెళ్తున్నాడు. యోబు. మోషే అదృశ్యుడైన వారిని చూస్తున్నట్టు, చూచుచున్నట్టు. ఒకసారి చూచుచున్నట్టు అనండి. ఏదో ఒకళ్ళిద్దరు ఫాలో అవుతున్నారేమో అని నాకు కొంచెం విశ్వాసంగా ఉంది. ఒకళ్ళిద్దరని ఫాలో అవుతున్న సంతోషం. ఒకసారి తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. దేవునితో ఒక మాట మాట్లాడదాం. ప్రభువా, నా ఆత్మీయ జీవితానికి ఫలాలు దయచేయండి ఆయన. ఎఫ్ఎస్సి సంఘమా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? ఎవరు మౌనంగా ఉండద్దు. నువ్వు ఎంతకాలం విశ్వాసం అని దేవుడు అడగడు. ఏ స్థాయిలో నీ విశ్వాసం ఉందో ఇట్ డస్ మ్యాటర్. అది ప్రామాణికం. చిన్న ప్రార్థన చేద్దామా? ఎఫ్ఎస్సి సంఘంతో పౌలు గారు అంటున్నారు, ఎఫ్ఎస్సి సంఘమా, మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. కొంతమంది యొక్క మనోనేత్రాలు, అవిశ్వాసమైన మనోనేత్రాలు ఈ యుగ సంబంధమైన దేవత గుడితనం కలగజేస్తే, మరొక వైపు ఎఫ్ఎస్సి సంఘస్థుల యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. వాళ్ళకంట ప్రత్యక్షత గల మనస్సు ఇవ్వమని పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు.
యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకుంటే ఎందు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు, ప్రభువా వీళ్ళు యోగ్యులు, వీళ్ళకి దయచేయి నాయనా అని మానక వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభువా, నా కంటికి కనిపించే ఈ గొడవలు, ఆస్తులు, ఉపాస్తులు, బంధాలు, బంధుత్వాలు ఇవి కాదు. నువ్వు నన్ను పిలిచిన పిలుపు, నాకున్న నిరీక్షణ, ఏ రోజైతే బాప్తిస్మంలో నువ్వు సమాధి చేయబడ్డావో, ఆ కార్యక్రమంలో ఉంచబడ్డావో, నువ్వు నూతన సృష్టిగా మార్చబడి క్రీస్తు సంబంధిగా పైకి లేచావో, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడ్డావు, నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు. పరలోక సంబంధమైన ప్రభువుకి నువ్వు తగిన దానివి, చెందిన దానివి. ఈ లోకంతో నీకేంటి? రుణపడున్నావా లోకానికి? రుణపడున్నావా సాతానికి? రుణపడున్నావా నీ శరీరానికి? రుణపడున్నావా నీ ఇంట్లో వాళ్ళకి? కాదు, దేవునికి రుణపడున్నావు. ఏమైనా చేస్తే ప్రభు కోసం చేయి. అడుగు, ప్రభుని అడుగు. ప్రభు, ఓపెన్ మై ఐస్, నా కన్నులు తెరువు నాయనా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి అని కొలసీ పత్రికలో చెప్పాడు పౌలు గారు. చిన్న ప్రార్థన చేద్దామా? ఒక్క 30 సెకండ్లు. ఒకటే ప్రార్థన. ప్రభు, నా కన్నులు తెరువు, నా మనోనేత్రాలు వెలిగించు, నా మనోనేత్రాలు వెలిగించు, నా ఆత్మీయ కన్నులు తెరువు, తెరువు, తెరువు. అమ్మాయి మార్గంలో ఎదురు వెళ్తున్నారు. ప్రభు మరురూపం గలవాడై వాళ్ళతో వెళ్తూ ఉంటే వాళ్ళకి ఎవరు అర్థం కాలేదు. కొంతసేపటికి ప్రభు వాళ్ళ కన్నులు తెరిస్తే ఆయన ప్రభు అని గుర్తుపట్టారు. ఈ రోజున ప్రభువుని అడుగు, ఇక నీ జీవితం మారిపోతుంది, నీ ఆత్మీయ స్థితిగతులు మారిపోతాయి. పరిశుద్ధుల నమ్మదగిన తండ్రి, ఈ సమయంలో క్లుప్తంగా మీరు మాతో మాట్లాడారు. అపొస్తలులు దృశ్యమైన వాటిని చూడటానికి ఇష్టపట్టలేదు. అదృశ్యమైనవి, నిత్యమైనవి, అక్షయమైన వాటిని చూడటానికి ప్రభు వాళ్ళు నేర్చుకున్నారు, అందులో స్థిరపడ్డారు. అటు అనుభవం ఈ పాల్మర్రు, ఈ పారిశ్లో ఉన్న సంఘస్థులకు మాకు దయచేయి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ గట్టిగా ఆమె చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.